రేయ్ ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువైరా. నీకు చాటి పుక్కానికి వస్తాగా నాకు ఉల్లిగడ్డ పుక్కానికి రాదు. చూసినవారా వారు అరే వెళ్ళి నా గురించి అని చెప్పొచ్చు కదరా. అరే ఏం చెప్పాలా నీ గురించి? 30 సంవత్సరాలు పెళ్లి కాలే అని చెప్పాలనా? మీ అయితే ఇంకా తిట్లు తింటావని చెప్పాలనా? రాత్రిపూట బీర్లు బ్లాక్లో అమ్ముతావని చెప్పాలనా? నాకు 10,000 అప్పున్నావని ఈ పండుగ 20 చాట్ల పైసలు బాగున్నావని చెప్పాలనా? అరే ఒకటన్నా మంచి విషయం ఉన్నారా నీ గురించి చెప్పడానికి? అరే అవి తప్ప వేరే మాటలు లేవారా నీకు? అమ్మా గట్ల నవ్వకండి, కోపం ఎక్కువ ఉంటుంది జరా. అయినా ఈ వయసులో కాలేజ్ అందన్నా? చిన్నప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మంటే వాడికి ప్రాణం. అందువల్ల వాడు చదువు మానేసిండు. అప్పటికెళ్ళి ఊర్లో వాళ్ళందరూ వాడిని చూసిండ్రు కానీ వాడి బాధ ఎవరు చూడలేదు. ఈరోజు నేనున్నా ఈ బండి పెడుతున్నా కారణం వాడే. ఇంకేంది వాడు ఇప్పిందిగా బఠానీల పైకి నవ్వరాదు ఇప్పుడన్నా. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నిన్న నోట్స్ రాయమని చెప్పినాను, రాసిరు కదా? తీసుకొచ్చి బుక్స్ అన్ని టేబుల్ మీద పెట్టండి. చేయి చాప్రా. నీ అమ్మ అట్లా కొడుతుందేంద్రా? సూర్యునికి సున్నితంగానే ఉంటుంది, నోసు రాయకుండా ఇరక్ కొడుతుంది. మీరు పోరాయాలి కాబట్టి మిమ్మల్ని కొడుతుంది. సుక్కు నా క్లాస్మేటే కదరా, నన్ను ఏం కొట్టలే. ఈ బుక్ ఎవరిది? పేరు కూడా రాయలే. నాదే సుక్కు. నువ్వు రాజు అయితే నేను అరుంధతిని. అయినా సుక్కు ఏంద్రా సుక్కు? ఇడియట్. రారా ఇక్కడికి. పేరు రాయకుండా రాజు ఫోటో పెట్టవేంద్రా? సర్లే గాని నోట్స్ రాయమన్నాను. నోట్స్ ఏది? ఇవ్వండి మేడం, ఈడున్నది చూసుకోరి. అడ్రస్ ప్రూఫ్ లెక్క ఇదేంద్రా? రాయనికి వస్తలే సుక్కు, చేతుల్లో పెడుతున్నాయి. చాలా గ్యాప్ వచ్చింది కదా. అంతేలే, ఏళ్ళకేళ్ళ గ్యాప్ వస్తే ఏళ్ళు నొయ్యకుండా ఇంకేం నొస్తాయి. చేజాపు. మనం దోస్తులం, చేంజ్ చెప్పాలి. మనం దోస్తులమేంద్రా? మనం దోస్తులమేంది? చెప్పినా కదా నేను మేడం, నువ్వు స్టూడెంట్ అని. నువ్వు చేయి చాపరా. నువ్వు చేయి చాపు. మంచిగా అయింది. అరే పొట్టరా. అబ్బా నారాయణ, రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు తప్పకుండా రావాలి. సార్ నమస్తే. సార్ నమస్తే. బాపు మందులిగో. కాలేజీకి వెళ్తున్నావు రాజు? పోతాను సార్. వెరీ గుడ్. రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, నువ్వు కూడా తప్పకుండా రా.